టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. జపాన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్ రాబట్టిన ఈ చిత్రం సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా 'దేవర పార్ట్ 2' స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. డైరెక్టర్ కొరటాల శివ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులపై ఫోకస్ చేసిన కొరటాల తన టీమ్‌తో కలిసి ఆసక్తికరమైన విజువల్స్‌ను సిద్ధం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో కొత్త ఎలిమెంట్ జోడించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలవనుంది. 'దేవర పార్ట్ 2' మరో బ్లాక్ బస్టర్‌గా రూపొందుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రశాంత్ నీల్‌తో 'డ్రాగన్' సినిమా మొదలుపెట్టాడు ఎన్టీఆర్. దీని షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. భారీ షెడ్యూల్ కర్ణాటకలో తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్. తారక్‌తో పాటు మిగిలిన కీలక నటీనటులు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే నెక్స్ట్ ప్లానింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు తారక్. 'డ్రాగన్' పూర్తయిన తర్వాత వెంటనే 'దేవర 2' వైపు వెళ్లనున్నాడు జూనియర్. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ప్రచారం జరుగుతుంది. కొన్ని రోజులుగా నాన్‌స్టాప్‌గా 'దేవర' సీక్వెల్ కోసం కథ రాస్తూనే ఉన్నాడు కొరటాల శివ. నిజానికి 'దేవర' చేస్తున్నప్పుడు పార్ట్ 2 కథ కూడా చాలా వరకు పూర్తి చేశాడు ఈయన. కాకపోతే 'దేవర' చాలా వరకు విమర్శలు వచ్చాయి. సినిమా అసలు బాగోలేదు, కేవలం ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఆడింది అంతే అంటూ నేరుగానే అటాక్ చేశారు. నిజం చెప్పాలంటే రాజమౌళి తర్వాత సినిమాతోనే ఇప్పటి వరకు ఒక హీరో కూడా హిట్ కొట్టలేదు. 'దేవర' అది చేసి చూపించాడు జూనియర్. అది కూడా నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాతో. దీన్ని బట్టి ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా మాస్ సర్కిల్‌లో తారక్‌కు ఉన్న ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేం. అందుకే వరుసగా యాక్షన్ సినిమాలతో వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. 'డ్రాగన్' లాంటి హై వోల్టేజ్ ఎమోషన్ యాక్షన్ సినిమా తర్వాత 'దేవర 2'తో మరోసారి అదే మ్యూజిక్ చేయాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. కథ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కొరటాల శివ. ఈ సినిమా కోసం గ్రూప్ ఆఫ్ రైటర్స్ పని చేస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ కూడా తనకు ఛాన్స్ ఉన్న ప్రతిసారి వెళ్లి స్టోరీ సిట్టింగ్స్‌లో కూర్చుంటున్నాడు. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇంకా చాలా వరకు ఉంటాయని అంటున్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని విధంగా యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నాడు కొరటాల శివ. అంతేకాదు సముద్రం మీద నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్ చిత్రీకరించబోతున్నాడు. 'దేవర' సినిమాల్లో సముద్రం మీద చాలా మంచి సీక్వెల్‌లు ఉంటాయి. ఇప్పుడు సీక్వెల్‌లో వాటిని మించి యాక్షన్ సీన్‌లు ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు కొరటాల. బడ్జెట్ దగ్గర కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేదు. 'దేవర' సినిమాను 180 కోట్లతో నిర్మిస్తే సీక్వెల్ కోసం 300 కోట్లు అంటున్నారు. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఎన్టీఆర్ 'దేవర 2' సినిమాతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు. మొత్తానికి 'డ్రాగన్' పూర్తయ్యే టైంకి బ్యాండెడ్ స్క్రిప్ట్‌తో సిద్ధంగా తారక్ కోసం వెయిట్ చేయబోతున్నాడు కొరటాల శివ. 2026లోనే 'దేవర 2' కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా నొక్కండి.